వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. హీల్ ప్యారడైజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఆర్గనైజేషన్ కి 5 సెలెక్ట్ అయ్యారు. మా టార్గెట్ వచ్చేసి ఈసారి అట్లీస్ట్ ఒక 70 రూరల్ పీపుల్ని మన కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళాలని చెప్పేసి దట్ ఈస్ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ఐడియా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్లిక్ అవ్వడం. హీల్ ఫౌండేషన్ లో ఎలా ఉంటుంది? హీలింగ్ రాసింది ఒక లైఫ్, ఇక్కడి నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఏం ప్రాజెక్ట్ చేసావు అప్పుడు అక్కడ? ఎక్కువ బ్రిక్స్ అని వేస్ట్ నుంచి బ్రిక్స్ చేయడం. ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి? ప్లాస్టిక్ వేస్ట్, ఫ్లై యాష్, బ్రిక్ వేస్ట్, గ్రానైట్ పౌడర్ 45 టైమ్స్ తర్వాత వచ్చింది ఆ కట్ట. 8th క్లాస్ లో ఒక స్టార్టప్ ఐడియా నువ్వు జనరేట్ చేయగలిగావు అని అంటే నీ విజన్ ఏంటి రషీద? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కడన్నా నువ్వు వాటర్ ప్యూర్ గా లేనిది తాగి పీపుల్ అందరికీ బోర్ వాటరే. ఆ వాటర్ని చూసినప్పుడు కూడా చిన్న చిన్న నలకలు, మట్టి, వీళ్ళు రోజు ఇలాంటి వాటర్ తాగి. నువ్వు యుఎస్ వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్త ప్లేస్, కొత్త మనుషులు. యుఎస్ వెళ్ళడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. అసలు ఏంటి ఐడియా చెప్పు ఫస్ట్. శానిటరీ నాప్కిన్స్ అనేవి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్, అవసరం. సో ఇంతకీ ఏ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి సేఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడావు? సో బేసికల్ గా బ్యాంబూ జూట్ యూజ్ చేస్తే ఇరిటెంట్ గా అనిపించదా? దానిపైన రీసెర్చ్ చేసి అది. ఏంటి భార్గవ్, ఈ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ మధ్య మనం చాలా మేజర్ మ్యాన్ మీద చాలా అబ్యూజివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. స్మార్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ మ్యామ్, ఒక పానిక్ బటన్ ఉంటుంది మ్యామ్, దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ షీ టీమ్ కానివ్వండి. ఏ ఐడియా నిన్ను యుఎస్ సమ్మిట్ దాకా తీసుకెళ్ళిచ్చింది? నా ఐడియా పేరు గ్రో ఎట్ హోమ్ మొబైల్ అప్లికేషన్. నైట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్ కొంతమందికి. ఆక్సిజన్ నైట్ కూడా ఇచ్చే ఆక్సిజన్ ప్లాంట్స్ వాళ్ళ బెడ్రూమ్లో ప్లాన్ చేసేటట్టు. ఆడపిల్ల లైఫ్లో చాలా టఫెస్ట్ పీరియడ్ ఎవ్రీ మంత్ ఫేస్ చేసే ఒక డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అది మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. సో ఈ మెన్స్ట్రల్ సైకిల్ని ఉద్దేశిస్తూ బీయింగ్ అ గర్ల్ షీ నోస్ ది పెయిన్ ఆఫ్ వాట్ హ్యావింగ్ పీరియడ్స్ ఎవ్రీ మంత్ అని అర్థం చేసుకొని ఒక మెన్స్ట్రియల్ ప్యాడ్ని తన ఐడియాతో కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అది ఐడియా ఎంత గట్టిగా ఉందంటే, ఎంత ఘనంగా ఉందంటే, ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే సాక్షాత్తు ఆ జూనికాన్ సదస్సు ఏదైతే యుఎస్లో జరిగిందో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సమ్మిట్కి హీల్ ప్యారడైజ్లో చదువుతున్నటువంటి ఈ చిన్నారి థాట్ అక్కడ దాకా తీసుకెళ్ళింది. ఆ ఐడియా గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హలో నాన్న. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరేంటి? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి, ఫస్ట్ నీ గురించి చెప్పు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నుంచి వచ్చావు? చెప్పు. మ్యామ్ మాది విజయవాడ. నాకు ఒక సిస్టర్ ఉంది. నేను 3rd క్లాస్ చదువుతున్నప్పుడు మా డాడీ చనిపోయారు. ఇంకా అప్పటి నుండి నన్ను, మా చెల్లిని మా అమ్మే చూసుకుంటున్నారు. సో ఇంకా అప్పుడు ఒక 1 year స్కూల్ ఆపేసాము. దాని తర్వాత మా టీచర్ తనకి తెలిసిన స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారు. ఇంకా అక్కడ కూడా 2 years చదివిన తర్వాత అప్పుడు నేను 5th. సో అప్పుడు మా మమ్మీ నాకు ఇంకా ఫీజు కట్టలేను, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా టెంపరీగా ఇంకా స్కూల్ ఆపేయించారు. ఏం చేస్తారమ్మా? అమ్మ ఫార్మింగ్కి వెళ్తారు. ఫార్మింగ్ లేనప్పుడు ఇంక ఇంటి దగ్గరే ఉంటారు. సో ఇంకా అలాంటి పరిస్థితిలో ఆ మ్యామ్ అనేది ఇంకొక మ్యామ్కి చెప్పారు, ఇలా అమ్మాయి చదువుకోలేదంట మ్యామ్, వాళ్ళ మమ్మీ ఫీజు కట్టలేరంట అని చెప్తే ఆ మ్యామ్ ఇంకా నన్ను వాళ్ళ మామయ్య ద్వారా ఇక్కడ జాయిన్ చేశారు. ఇంకా అప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అగైన్ నేను మళ్ళీ 5th అన్నారు. సో అంటే మిడిల్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు. సో 5th చదవండి అన్నారు. సో అగైన్ 5th చదివి అప్పుడు 6th అయిపోయిన వెంటనే నన్ను మళ్ళీ 8th ప్రమోట్ చేశారనమాట.
సో నువ్వు జీనియస్ అనమాట. అయితే చక్కగా 5th ప్రాపర్ గా చదివిన తర్వాత డబుల్ జంప్, మనం ఏదో సింగిల్ జంప్ వినుంటాం, 6th 7th కాకుండా డైరెక్ట్ గా 8th, బికాస్ షీ హ్యాస్ దట్ క్యాలిబర్. రైట్, వెరీ గుడ్ నాన్న. సో ఇంకా అప్పుడు 8th క్లాస్లో ఇంక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అంటే 6th నుండి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. వెరీ గుడ్. రమాదేవి మ్యామ్ సైన్స్ ప్రాజెక్ట్స్ చెయ్యి, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలా సైన్స్ ప్రాజెక్ట్స్లో నా 6th క్లాస్లో ఎంటర్ అయ్యాను నేను. ఇంకా అలా ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయా ఏంటి? అందరూ ప్రాజెక్ట్స్ లో ఎంటర్ అయ్యాము, ప్రాజెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మాకు. మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ జరుపుతారా? సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి మ్యామ్, ఇయర్లీ వన్స్ జరుగుతాయా? అక్కడ ఏం జరుగుతుంది? మాకు అంటే సైన్స్ గురించి ఏదైనా తీసుకోవచ్చు, లైక్ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ రిలేటెడ్ కానీ, ఆ ప్రాబ్లమ్ని అలా చేయొచ్చు, ఆ మోడల్ని మనం డెమోన్స్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఇంకా అలాగా డెమోన్స్ట్రేట్ చేస్తూ ఉండడం వల్ల అలవాటు అయిపోయింది. సైన్స్ అంటే తెలియని ఇంట్రెస్ట్ నాకు ఇంకా అప్పటి నుండి. సో యాజ్ ఏ డాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంది కాబట్టి సైన్స్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంటే ఇంకా అప్పుడు 8th క్లాస్లో స్టార్ట్ అయింది ఈ ఐడియా. అంటే ఇది టీమ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ అక్క వాళ్ళతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్. అప్పుడు నువ్వు ఏ క్లాస్? 8th. నువ్వు 8th. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 9th. అరే 1 year old ఐడియా. ఓకే. సో ఇంకప్పుడు అక్క వాళ్ళతో కలిసి ఈ ఐడియా స్టార్ట్ చేసినప్పుడు అక్క వాళ్ళు ఇంకా చేయలేం రా, మన వల్ల కాదు అన్నారు. అప్పుడు సుభాష్ సార్తో చెప్తే సార్ ఎందుకు డ్రాప్ అయిపోయింది ఐడియా? ఎందుకు చేయలేమన్నారు? అంటే అక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మన వల్ల కాదురా అవన్నీ, మన వల్ల కాదు, సో వద్దు మనకి అని చెప్పి వదిలేశారు. అప్పుడు రమా మ్యామ్ ఇలా సార్ ఉన్నారు మా, నువ్వు ఒకసారి ఐడియా చెప్పి చూడు, ఎలా అక్క వాళ్ళు చేయట్లేదు కదా, నీకు నేను మళ్ళీ ఇంకో హెల్ప్ని ఇస్తాను, తను నువ్వు కలిసి చేద్దురండి. అసలు ఏంటి ఐడియా చెప్పు ఫస్ట్. ఎందుకు అంత కష్టమైన ఐడియా? మధ్యలో మిడిల్ డ్రాప్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మ్యామ్ అంటే ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ అనేవి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్, అవసరం. కరెక్ట్. సో అవి న్యాచురల్ గా చేస్తే బాగుంటది అని ఐడియా అది. సో న్యాచురల్ గా ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తే ఉమెన్ కి సేఫ్ గా ఉంటది, ఏవి బాగోవు, అలా రీసెర్చ్, ఇదంతా రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటది. అక్క వాళ్ళు వాళ్ళ కాదురా. ఇంకా అలా అప్పుడు సుభాష్ సార్ స్టార్ట్ చేశారు, ఇలా చేయొచ్చు మా, ఇవి యూజ్ చేయొచ్చు, వాటి మీద రీసెర్చ్ చేయి, ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది, ఎంతసేపు హోల్డ్ చేసుకుంటుంది, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేయించారు. దాని తర్వాత జూనికాన్లో ఎంటర్ అయ్యామన్నమాట. సో బేసికల్ గా రీసెర్చ్ చేయడానికి మీకు కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇక్కడ మీ స్కూల్లో ఉంటుందా? అంటే మాకు 2 times, అంటే సార్తో మాకు సండే అండ్ వెనస్డే ఉండేది మీటింగ్. సో సండే మొత్తం మాకు ల్యాబ్ అనమాట, అంటే రీసెర్చ్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు, లేదంటే సార్ చెప్పిన దాన్ని ఇంకా ఎలా మోడిఫై చేయొచ్చు, ఇలా మొత్తం ఐడియా చేయడానికి టెక్నికల్గా హరీష్ సార్ అండ్ అలానే సార్ అంతా హెల్ప్ చేస్తారు. సో ఇంతకీ ఏ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి సేఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడావు నీ శానిటరీ నాప్కిన్ లో? అంటే ప్యూర్ కాటన్ క్లాత్, కాటన్ అండ్ బ్యాంబూ జ్యూట్ యూజ్ చేశాను, అండ్ అలానే లూఫా అనేది దీనికి మెయిన్ అనమాట. సో బేసికల్ గా బ్యాంబూ జూట్ యూజ్ చేస్తే ఇరిటెంట్ గా అనిపించదా? అది దానిపైన రీసెర్చ్ చేసి అది కాదు అని ప్రూవ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ని చేయడం జరిగింది. ఎంత స్ట్రాంగ్ గా చెప్తుందో, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే అసలు నాకు ఎంత ముచ్చటగా ఉందో వీళ్ళతో మాట్లాడుతుంటే. ఓకే, సో ఐడియాని సార్ తో చెప్పావు, సార్ దాన్ని ఎంకరేజ్ చేశారు, ఇంకా చెప్పారు. ఇది ప్రోటోటైప్ లాంటిది ఏమైనా తయారు చేసావా? ఎస్ మ్యామ్, అండ్ ఇది మ్యామ్ తో కలిసి ఎన్నో ట్రయల్స్ చేశాను. ఫస్ట్ అసలు ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి అవి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది. అంటే ఫస్ట్ ఏం చెప్పారు, లోటస్ లీఫ్ వద్దు, బాగోదు, అంటే అది ఆల్గేతో తయారైంది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత బనానా మళ్ళీ విరిగిపోయిద్ది, సో అది వద్దు. దాని తర్వాత ఫైనల్లీ కాటన్ క్లాత్, ఆ కాటన్ క్లాత్ లో కూడా ఏ క్లాత్ తీసుకోవాలి, అలా ఇన్ని ట్రయల్స్ తర్వాత ఫైనల్ గా ఇది చేశాను మ్యామ్. అండ్ ఇది కూడా పర్ఫెక్ట్ గా రాలేదు, ఎందుకంటే ఈ లోపల ఉన్న చిన్నగా ఉంది, ఇది క్లాత్ పెద్దది. సో ఆంటీ వాళ్ళందరూ హెల్ప్ చేసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ మోడల్ అనేది చేసాం, అది ఇంక ఇలానే ఉంటది. ఆంటీ సో బేసికల్ గా ఇది రీయూజబుల్, అంటే మళ్ళీ వాష్ చేసుకోవాలి అన్నట్ట, లేకపోతే ఇది యూజ్ అండ్ త్రోనా? యూజ్ అండ్ త్రోనే మ్యామ్. దాని తర్వాత అంటే ఇది సింగిల్ యూజ్ కాబట్టి డీకంపోజ్ ఈజీగా అయింది. ఓ, మళ్ళీ అదొకటి డీకంపోజబుల్ శానిటరీ ప్యాడ్. సూపర్. అసలు ఇప్పుడు నువ్వు యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, జూట్ అన్నావు, ప్యూర్ కాటన్ అన్నావు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ చాలా ఖరీదేమో. రేపు నువ్వు ఒక శానిటరీ ప్యాడ్ ఇలాంటిది ఏదైనా ఒకటి మార్కెట్లోకి తీసుకొస్తే డబ్బునోళ్ళు మాత్రమే కొనుక్కోగలరేమో. ఆలోచించావా దాని గురించి?
అంటే మ్యామ్ ఈ ప్రోడక్ట్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కి కోసం కూడా చేసాము. ఎవరైతే రూరల్ ఉమెన్స్ తన కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఇది అనమాట. వాళ్ళు లో కాస్ట్ ఇది, అంటే మనం చేసుకోవచ్చు. అంటే ఒక ప్యాకెట్ గా చేసిన ఇన్ని కాంపౌండ్స్ పెట్టి పర్ఫెక్ట్ క్వాంటిటీలో వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళ ఓన్ గా వాళ్ళు చేసుకోగలరు. పిట్ట కొంచెం కోతగనం అన్న సామెత విన్నారండి మీరు ఎక్కడన్నా? అది ఇలాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తుందేమో. ఒక ఐడియాని ప్రోడక్ట్ రూపంలో తయారు చేయడమే కాదు, అప్పుడే ఆ పిల్ల ఇంకా చదివేదేమో 9th క్లాస్, మార్కెటింగ్ ఐడియాస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. రూరల్ ఉమెన్ కోసం అంట. అసలు ఐఎమ్ సో 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 ప్రౌడ్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నీ ఐడియా అయితే సెలెక్ట్ అయింది. సో వాళ్ళు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మధ్యలో నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేయకుండా దీన్ని నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నావు చెప్పు. మ్యామ్ అంటే ఇప్పుడు ఇది ప్రెసెంట్ స్టెరిలైజ్ చేయాలి. ఆ స్టెరిలైజ్ లో కూడా అన్ని ఎక్కువగా కెమికల్స్ అన్నమాట. సో నేను ఇప్పుడు స్టెరిలైజ్ అనేది న్యాచురల్ మెథడ్లో ఎలా చేయాలనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత చెక్ కెమికల్ కాకుండా చెక్ చేయడానికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు కొంతమంది ఉమెన్స్ని గ్యాదర్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో వాళ్ళతో దీన్ని స్టార్ట్ చేయించాలి. అది కూడా హీల్ స్కూల్లో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ అని చెప్పి మా టీచర్స్ నాకు సజెస్ట్ చేశారు మ్యామ్. సో అమ్మకి చెప్పావా నీ ఐడియా? అమ్మ కూడా దీనికి హెల్ప్ చేశారు మ్యామ్. అంటే ఇంటి దగ్గర వాళ్ళకు కూడా అమ్మ వెళ్ళి చెప్పి ఇలా మా కూతురు చేస్తుంది, మీరందరూ చేయొచ్చు కదా, అలా అమ్మ హెల్ప్ చేశారు. ఇక్కడ రమాదేవి మ్యామ్ కూడా హెల్ప్ చేశారు అమ్మ. నీకు అమ్మ రమాదేవి మ్యామ్ హీల్ స్టాఫే కాకుండా మొత్తం ప్రపంచం హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఆ ఐడియాని ముందుకు తీసుకురా, నీకు కావాల్సినంత సపోర్ట్ ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు. అండ్ నువ్వు ఇంకా సూపర్ మెనీ 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 వండర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలానికి కాబోయే డాక్టర్ లక్ష్మి గారితో మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.